యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందములు. మనమందరం కూడా అంత్య దినాల్లో ఉంటున్నాం. అంటే భూమి అంతమైపోయే దినాల్లో ఉంటున్నాం. మీరు దేవుని వాక్యాన్ని చూడండి. ఆ వాక్యంలో ఏమేమి మరి చెప్పినవో అవన్నీ కూడా నెరవేరిపోయినాయి. దేవుడు చెప్పిన సూచనలు అన్నీ కూడా నెరవేరిపోయినాయి. ఇక భూమి అంతమైపోవటానికి ఎంతో కాలం లేదు, కొద్ది కాలమే. అయితే దీనికంటే ముందు మరి దేవుని రాకడ వస్తుంది. ఆ రాకడ సమయంలో ఎవరైతే పరిశుద్ధంగా పవిత్రంగా ఉంటారో వాళ్ళందరూ కూడా దేవుడు పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్తారు. గమనించండి, మారు మనసు పొందండి. మారు మనసు అంటే మీ పాపాలు దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టడం. అదొకటే కాదు, చేసిన పాప నిమిత్తే హృదయంలో పశ్చాత్తాపం కలగటం. అంటే చేసిన తప్పు అని గ్రహించుకోవటం, అదే పశ్చాత్తాపం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పశ్చాత్తాపడండి. దేవుని దగ్గర ఒప్పుకొని అన్నింటిని కూడా విడిచిపెట్టండి. దేవుడు మిమ్మల్ని పరిశుద్ధపరుస్తాడు, పవిత్రపరుస్తాడు. ఎప్పుడైతే దేవుడు మిమ్మల్ని పరిశుద్ధపరిచి పవిత్రపరుస్తాడో ఆ తర్వాత మీరు మరి ఏ క్షణంలో మీరు చనిపోయిన దేవుని దగ్గరికి వెళ్తారు. ఒకవేళ రాకడ వస్తే కూడా మీరు దేవుని దగ్గరికి వెళ్తారు. గమనించండి, జ్ఞాపం చేసుకోండి. ఈ పరిశుద్ధత అనేది ప్రతి దినము కూడా మరి పరిశుద్ధంగా ఉండవలసిన పరిస్థితి. ఏ రోజుకి ఆ రోజు పరిశీలన చేసుకుని దేవుని దగ్గర మరి తప్పులు ఒప్పుకొని మరి పశ్చాత్తపడుతూ ఉంటే కనుక దేవుడు పరిశుద్ధపరుస్తూ ఉంటాడు. కాబట్టి ప్రతి ఒక్కరు గమనించండి, జ్ఞాపం చేస్తాం. ఈ రోజులో చూసినట్టయితే బయటికి వెళ్ళిన వ్యక్తి తిరిగి ఇంటికి రావటం లేదు. కుటుంబాలు మరి అగ్నికి ఆహుతి అయిపోతున్నాయి. బస్సు ప్రమాదాల వల్ల, మరి రకరకాల ప్రమాదాల వల్ల కుటుంబాలే మరి నాశనం అయిపోతున్నాయి, అగ్నికి ఆహుతి అయిపోతున్నారు. దానికి కారణం ఏంటంటే అంత్య దినాల్లో మనం ఉంటున్నాము. అంత్య దినాల్లో సాతాను మరింత చురుగ్గా ఉండి అనేక మంది మనుషుల్ని చంపివేస్తాడు. ఎందుకంటే దేవుని దగ్గరికి రాకుండా చేయడానికి, దేవుని యొక్క సువార్త వినకుండా చేయడానికి, పరలోక రాజ్యానికి వెళ్లకుండా చేయటానికి వాడి యొక్క పని. సాతాను పని ఏంటంటే మనుషులకి సువార్త అందనివ్వడు. అంటే సువార్త చెప్తుంటే అడ్డుకుంటాడు. అదేవిధంగా మనుషులను కూడా వాడు చంపుతూ ఉంటాడు. ఇది సాతాను యొక్క పని. కాబట్టి ప్రతి ఒక్కరు ఆలోచించండి. మరి జ్ఞానంతో ఉండండి, వివేకంతో ఉండండి. మరి దేవుని యొక్క మరి రాకడ వస్తే విడిచిపెట్టబడితే వాళ్ళంతా కూడా నరకానికి వెళ్ళిపోతారు. సాతానికి ఏర్పరచబడిన నరకంలో ప్రతి ఒక్కరు కూడా ఉంటారు. నరకంలో వేయబడక ముందే, మరి దేవుని రాకడ ముందే మీరు మెలుక్కొని మరి దేవుని దగ్గరికి వచ్చి మీ పాపను ఒప్పుకొని మారుమనసు పొందండి, రక్షణ పొందండి. అప్పుడు దేవుడు మిమ్మల్ని క్షమించి పరలోక రాజ్యానికి వారసునిగా చేస్తాడు. యేసుక్రీస్తు మాత్రమే మరి మార్గం ఏంటున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు గమనించండి. ఈ లోకంలో ప్రతి ఒక్కరు యేసుక్రీస్తు నమ్మండి. ఆయన తప్ప వేరే మార్గం లేదు. ఎక్కడన్నా మార్గం ఉంటే వెతకండి, అదే మార్గంలో మీరు కొనసాగండి. యేసుక్రీస్తు మాత్రమే మార్గం. ఆయన ఆయన మాత్రమే మార్గము. అందుకని నేనే మార్గము, సత్యము, జీవనైన యేసుప్రభువు గారు చెప్తున్నారు. దేవుడి మాట దీవించి ఆశించండి.